అందరికీ నమస్తే. ఈరోజు మనం ఏదైతే 7th క్లాస్లో శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశం ఉందో అందులో రెండవ భాగాన్ని మనం వివరించుకుందాం. పాఠ్యాంశం కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసుకున్నాం. అయితే ఇందులో ఉండిపోయినది ఒక చిన్న అంశం ఏంటంటే, మిగిలిపోయిన చిన్న అంశం శీతోష్ణ స్థితి ఆధారంగా మనం కొన్ని రకాల పండగలు జరుపుకుంటాం. సో మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా చాలా రకాల పండగలన్నీ కూడా మనకు క్లైమేట్ ఆధారంగానే జరుపుకుంటాం. ఏంటి పండగలను మనం తీసుకుంటే, ఫస్ట్ వన్ కొన్ని పండగలు మనం తీసుకుందాం. దాని పేరే లోమిస్ అనే ఒక పండగ ఉంది. అలాగే హెమిస్ అనే పండగ ఉంది. లోసంగ్ అనే ఒక పండగ, హెమిస్ అనే ఒక పండగ, అలాగే బైసాఖి అనే ఒక పండగ, ఓనం అనే పండగ, పొంగల్ అనే పండగ, సంక్రాంతి అనే ఒక పండగ, ఛత్ పూజ అనే ఒక పండగ, లోహిరి అనే పండగ. సో ఇవన్నీ పండగల పేర్లే. లోసంగ్, హెమిస్ అనే పండుగలను మనం లడక్ ప్రాంతాల్లో జరుపుకునే పండగగా చెప్తాం. ఇది కూడా మనకి పంట పండించిన సమయంలో జరుపుకునే పండుగలుగా చెప్తారు. బైసాఖి అనే పండగ పంజాబ్లో జరుపుకునే పండగ, ఓనం అనే పండగ కేరళలో జరుపుకునే పండగ, పొంగల్ అనే పండగ తమిళనాడులో జరుపుకునే పండగ, సంక్రాంతి అనేది ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో జరుపుకునే పండగ, ఛత్ పూజ అనేది ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో జరుపుకునే పండగ, లోహ్రీ అనే పండగ పంజాబ్లో జరుపుకునే పండగ, అట్లాగే బిహు అనే పండగ అస్సాంలో జరుపుతారు. ఈ పండుగను బిహు అనే పండగ అస్సాంలో జరుపుతారు. సో ఈ ముఖ్యమైన పండుగలన్నీ కూడా భారతదేశం యొక్క ఋతుపవనాలు అవ్వచ్చు, పంట కాలాలు అవ్వచ్చు, పంట ముగింపు కాలం అవ్వచ్చు, ఇలాంటి సమయాల్లో క్లైమేట్ ఆధారంగానే ఈ పండుగలు మనం జరుపుకుంటాం. మరొకసారి లోసంగ్, హెమిస్ అనే పండుగ మనం ఎక్కడ జరుపుకుంటామంటే లడఖ్లో జరుపుకుంటారు. బైసాఖి పండుగ పంజాబ్లో జరుపుకుంటారు. ఓనం పండుగ కేరళలో జరుపుకుంటారు. పొంగల్ పండుగ తమిళనాడులో జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో జరుపుకుంటారు. ఛత్ పూజ అనే ఉత్తర భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో జరుపుకుంటారు. లోహ్రీ పండుగ పంజాబ్లో జరుపుకుంటారు. బిహు పండుగ అస్సాంలో జరుపుకుంటారు. ఈ పండుగలన్నీ కూడా మనకి క్లైమేట్ ఆధారంగానే మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగలు కూడా ఆధారం ఆ శీతోష్ణ అని చెప్పడానికి మనకి టెక్స్ట్ బుక్ ఇవ్వడం మనకి జరిగింది. నెక్స్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడంటే, శీతోష్ణ స్థితి వల్ల తో పాటుగా విపత్తులు ఇచ్చాడు. అంటే క్లైమేట్లో కొన్ని డిజాస్టర్స్ వస్తాయి. ఏంటి ఆ డిజాస్టర్స్ అంటే, ఒకటి తుఫానులు ఏమంటాం మనం, సైక్లోన్స్ అంటాం. రెండవది వరదలు. మూడవది కార్చిచ్చు, అంటే అడవులు కాలిపోవడం కార్చిచ్చు. అట్లాగే హిమనీ నదాలు బ్లాస్ట్ అవ్వడం, హిమనీ నదాలు గ్లేసియర్ బ్లాస్టింగ్ అంటాం. హిమనీ నదాల బ్లాస్టింగ్. సో కొండ చర్యలు విరిగిపడడం. సో ఇవన్నీ క్లైమేట్లో శీతోష్ణస్థితిలో మనకి వచ్చే ముఖ్యమైనటువంటి మార్పులు, ప్రమాదాలు, విపత్తులు ఏంటంటే తుఫానులు, వరదలు, కారుచిచ్చు, హిమనీ నదాల బ్లాస్టింగ్స్ అంటే గ్లేసియర్ బ్లాస్టింగ్ అంటాము, కొండ చర్యలు విరిగిపడడం. ఇందులో ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే, తుఫానులు అనేవి మనకి సాధారణంగా భారతదేశంలో మనకి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణ హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఒకటి గమనించండి, భారతదేశంలో ఋతుపవనాలు రావడానికి ప్రధానమైన కారణమైన సముద్రం అడిగితే హిందూ మహాసముద్రం. అయితే భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒకటి బంగాళాఖాతం శాఖ, మరొకటి అరేబియా శాఖ విడిపోతాయి. ఏవి ఋతుపవనాల శాఖలు. కానీ ఋతుపవనాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణమైన సముద్రం ఏది అంటే హిందూ మహాసముద్రం రాసుకోవాలి. అయితే ఇక్కడ మనకి తుఫానులు ఎలా వస్తాయి అనేది తీసుకుంటే మనం గుర్తుపెట్టుకోండి. మనకి పిల్లవాడు అడుగుతాడు, మనకి
ఈ డూ యూ నోలో డిస్కస్ లో కూడా మనకి ఈ చర్చించిన దాంట్లో కూడా మనకి ఇచ్చాడు. తుఫాన్లు ఏర్పడడానికి కారణం ఏంటి? ముఖ్యంగా సముద్రాలు కనీసం 26 డిగ్రీల టెంపరేచర్ వద్ద వేడెక్కాయి అనుకోండి. సముద్రాలు సాధారణంగా ఒక సముద్రం గరిష్టంగా 30 లేదా 35 డిగ్రీలు, ఇంకా ఎక్కువైతే 37 డిగ్రీల వరకు సముద్రం వేడిని గ్రహించుకుంటుంది. సో మాక్సిమం ఇంతవరకు చరిత్రలో హైయెస్ట్ 37 డిగ్రీల వరకు సముద్రం ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. ఎందుకంటే సముద్రం ఎక్కువ ఉష్ణోగ్రతను గ్రహించదంటే పవనాలు సముద్రం మీద వీస్తూ ఉంటాయి, గాలులు వీస్తూ ఉంటాయి, నీరు ఆవిరవుతూ ఉంటుంది. సో నీరు స్థిరంగా ఉండదు. అందుకు ఆ ఉష్ణోగ్రతలు అనేది భేదాలు ఉన్నాయి మనకి సముద్రం మీద కనిపిస్తుంది. ఎందుకు సముద్రం గరిష్టంగా భూమిలాగా 48 డిగ్రీలు, 50 డిగ్రీలు, 60 డిగ్రీలు ఎందుకు భూమిలాగా సముద్రం తీసుకోలేదంటే, ఒకటి ఫస్ట్ ద్రవ పదార్థం నీరు అనేది, రెండవది వాటి మీద తరంగాలు వీస్తూ ఉంటే స్థిరంగా ఉండదు నీరు, తర్వాత పవనాలు వీస్తూ ఉంటే, గాలులు వీస్తూ ఉంటే, నీరు ఆవిరవుతూ ఉంటుంది. కాబట్టి ఆ టెంపరేచర్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. అందుకు ఎక్కువ టెంపరేచర్ని సముద్రాలు తీసుకోలేవు. ఇది ఒక కారణం. అయితే తుఫాన్లు ఏర్పడాలంటే, సైక్లోన్స్ ఏర్పడాలంటే లక్షణాలు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, సముద్రం కనీసం 26 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదు చేసుకుంది అనుకోండి. అక్కడ నీరేమవుతుంది, ఉపరితల నీరు అనేది ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన ఇక్కడ అంటే సముద్ర ఉపరితలం మీద గాలులన్నీ వేడెక్కి పైకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయిందో కింద ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ కింద ప్రాంతంలో గాలులన్నీ పైకి వెళ్ళిపోయేటప్పుడు, వేడెక్కి పైకి వెళ్ళిపోయినప్పుడు ఆ సముద్రం ఉపరితలం వద్ద గాలులు లేక అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి గాలులన్నీ కూడా ఇలా ఈ సముద్రం వైపు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా చుట్టూ సుడిగుండా ఉన్న గాలులన్నీ ఆ ప్రాంతాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇలా మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయని చెప్తారు అనమాట. సో ఇలా అధికపడిన ప్రాంతం నుంచి అల్పైన ప్రాంతం వైపు గాలులు ఇలా పరిగెడుతూ ఉంటాయి. అలా మొత్తానికి ఈ గాలులు ఏవైతే పైకి వెళ్ళిపోయాయో ఈ యొక్క నీటి ఆవిరి అవి మేఘాలుగా మారి ఇలా మనకి తీర ప్రాంతం నుంచి భూ ప్రాంతానికి అవి తుఫానుల రూపంలో మనకి బయటికి వస్తాయి. సో ఈ విధంగా తుఫాన్లు మనకి ఏర్పడతాయని చెప్తారు. నెక్స్ట్ వన్, ఈ తుఫాన్ల వల్ల కూడా మనకి నష్టాలు సంభవించడం మనకి తెలుసు. అట్లాగే రెండవది వరదలు ఎలా ఏర్పడతాయి అంటే, నీరు నది ప్రవహించే మార్గానికన్నా ఎక్కువగా నదిలో నీరు చేరినట్లయితే ఆ నీరు అనేది పొంగి పరిసర ప్రాంతాలు ముంచుకెళ్ళిపోతుంటుంది. సో బీహార్లో మనకి కోసి నది, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి, అలాగే కర్ణాటకలో కావేరి, తమిళనాడులో కావేరి, అట్లాగే తీసుకుంటే ఒరిస్సాలో బ్రాహ్మణి నది, ఇలా రకరకాల నదులు అనేవి తరచుగా మనకి ముఖ్యంగా బ్రహ్మపుత్ర ఎక్కువగా వరదలకు మనకు కనిపించినది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర కనిపిస్తుంది. సో ఈ నదులు అనేవి వాటి స్థాయికి మించి నీరు ప్రవహించినప్పుడు అది కాస్త నీరు పొంగి పరిసర ప్రాంతాలు ముంచడం జరుగుతుంది. తరచుగా అస్సాం అనే ప్రాంతం ఎక్కువ వరదలకి, బీహార్ లాంటి ప్రాంతాలు వరదలకు గురవుతాయి మనం చూసే ఉంటాం. నెక్స్ట్ వన్, కార్చిచ్చు అంటే ఏంటంటే, మనకి వాతావరణంలో మార్పుల వల్ల మనకి ఈ యొక్క అడవులు కాలిపోవచ్చు, లేదంటే ఒక తొంటల పనులు చేయడం వల్ల అడవులు నిప్పు పెట్టినట్లయితే ఆటోమేటిక్ అడవి మొత్తం దహనంగా అయిపోయే అవకాశం ఉంది. తరచుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కువగా కార్చిచ్చు సంభవిస్తుంది. గుర్తుపెట్టుకోండి, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కార్చిచ్చు ఎక్కువగా జరుగుతుంది. తుఫాన్లు వచ్చేసరికి బీహార్, అస్సాం ప్రాంతాల్లో తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తాయని చెప్పొచ్చు. అట్లాగే వరదలు వచ్చేసరికి ఒరిస్సాలో ఎక్కువగా వరదలు సంభవిస్తాయి. అట్లాగే కృష్ణా గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా వరదలు ఎక్కువగా సంభవిస్తాయి. అలాగే హిమనీ నదాలు, ఇక్కడ హిమనీ నదం అంటే ఏమంటే ఇంగ్లీష్లో గ్లేసియర్ అంటాం. ఇక్కడ మనకు బాగా అర్థం అవ్వాలంటే ఇక్కడ ఒక పదం వాడాడు, గ్లేసియర్ బ్లాస్టింగ్ అన్నాడు. గ్లేసియర్ బ్లాస్టింగ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనకి తెలుసు కదా, ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని మనకి గ్లేసియర్స్ ఉంటాయి. గ్లేసియర్ అంటే మంచు దిమ్మల్లా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, వాటికి ఎలా చెప్పాలంటే మనం యాక్చువల్గా ఇలా ఒక మంచు కొండలాగా ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, గ్లేసియర్ అనాలి. దీన్ని ఏమని పిలాలి, గ్లేసియర్ అని పిలాలి. ఈ మంచు అనేది ఏమవుతుంది, కరుగుతుంటుంది. కరిగి అది ఎలా మారుతుంది, చిన్న ప్రవాహ నదిలాగా మారుతుంది అనమాట. దీన్ని మనం ఏమని పిలాలి, హిమనీ నదం అని పిలాలి. హిమనీ నదం అంటే గ్లేసియర్ నుంచి పుట్టిన హిమనీ నదం అని పిలాలి. ఈ గ్లేసియర్ నుంచి పుట్టినటువంటి రివర్నే గ్లేసియర్ అంటాము. సో
ఈ గ్లేసియర్ హిమనీ నదం ఏర్పడింది కదా, ఇప్పుడు దీనికి అడ్డుకట్టుగా ఇక్కడ ఎత్తైన చిన్న చిన్న మట్టి దెబ్బలు, కొండ దెబ్బలు లాంటివి ఇక్కడ ఉంటుంది. ఒక మంచు దెబ్బ, ఆ మంచు దెబ్బ పక్కన మనకి నది అనేది కరుగుతుంది, మంచు కరిగి నదిగా మారుతుంది. ఈ నదికి ఎదురుగా మనకి పక్కన ప్రాంతాల్లో మట్టి దెబ్బలు, కొండ దెబ్బలు లాంటివి ఉంటాయి. అవి అలా స్థిరంగా ఉంటాయి. ఈ కరిగిన నీరు ఇలా మనకి రకరకాల నదులుగా మారుతుంది. గంగా నది గాను, లేకపోతే బ్రహ్మపుత్ర నది గాను, రకరకాల నదులుగా మారుతుంటాయి గ్లేసియర్స్ అనేది. అయితే ఒక్కోసారి ఏమవుతుంది, భూకంపం వల్ల, లేక ఎక్కువగా వర్షాలు పడడం వల్ల, లేక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మంచు ఎక్కువగా కరిగి ఇందులో నీరు ఎక్కువైపోతుంది. నీరు ఎక్కువైపోవడం వల్ల ఎదురుగా ఉన్నటువంటి సహజంగా గోడ మార్గాల్లో ఉన్నటువంటి కొండ దెబ్బలు లాంటివి, మట్టి దెబ్బలు లాంటివి కరిగిపోయి అవి కాస్త నీరు విపరీతంగా ఒకేసారి బ్లాస్ట్ అవుతూ పరిసర ప్రాంతాల్లోకి వస్తుంది. ఆ విధంగానే మనకి 2013వ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో జూన్ మాసంలో కేదార్నాథ్ వద్ద అలాగే సడన్ గా ఏమైనా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అంటే అటువంటి అంటే అక్కడ నీరు ఎక్కువ వరదల వల్ల, లేకపోతే మంచు కరిగో ఉష్ణోగ్రత వల్ల, భూమి యొక్క స్వరూపం మారడం వల్ల అక్కడ నీరు ఎక్కువైపోయి ఆ నీరు కాస్త మనకి ఎదురుగా ఉన్నటువంటి దెబ్బలను తోసుకుంటూ సడన్ గా అది ఊర్ల మీదకి నీరు రావడం జరిగింది. అలా కేదార్నాథ్ అనే ప్రాంతంలో ఉత్తరాఖండ్ లో 2013లో భారీ వరదలు వచ్చాయి. నిన్నే గ్లేసియర్ బ్లాస్టింగ్ అంటాం. ఆనాడు సుమారుగా 6,000 మంది వరకు మరణించారని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి విపత్తులు అనేవి సంభవిస్తూ ఉంటాయని కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇది మనకి ఈ పాఠ్యాంశంలో వాతావరణంలో పార్ట్ 2లో మీకు ఉన్నటువంటి అతి చిన్న అంశం. తర్వాత మనం మరో పాఠ్యాంశాలు కలుసుకుందాం. ధన్యవాదాలు.